కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటూ డ్రైవింగ్ సీట్లో ఇంకొక ఇద్దరు వేసుకుని కానీ 6+1 దాటి కానీ దయచేసి మీరు ఎవరు కూడా రిస్క్ తీసుకోవద్దని చెప్పి నా భావన. అలాగే ఈరోజు 10 ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనలు ముఖ్యంగా 2-3 అయితే ఆలోచించే విధంగా, అంటే ఖచ్చితంగా అది అమలు చేయాలి అనే విధంగా ఇందులో పొందుపరిచారు. ఏదైతే మేనిఫెస్టోలో 15,000 అమలు చేశారో అది ఇంకా విధి విధానాలు లేదు అంటే 6వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంది. కాబట్టి క్యాబినెట్ మీటింగ్లో చర్చించి రాబోయే 15వ తారీఖుకి ఆగస్టు 15వ తారీఖు ఇస్తానని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మరి అందిస్తారు దాని విధి విధానాలు ఏంటనేది మీకు అధికారులు మీ అధ్యక్షుల వారికి తెలియజేస్తానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ డీజిల్ ఖర్చు తగ్గించాలి, మీ ఆటోని మళ్ళీ ఎక్స్చేంజ్ తీసుకోవాలని ఏదైతే మీరు చెప్పారో ఆల్రెడీ నేను దాని మీద ఒక నోట్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రానున్న కాలంలో డీజిల్ ఆటోలు తగ్గి ఎలక్ట్రికల్ ఆటోలు, మరి అలాగే 4 వీలర్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. దానికి డీజిల్ పెట్రోల్ వల్ల తగ్గి ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ప్రతి ఒక్కరు మోదీ చూపిస్తూ ఉన్నారు. మీ ఆటో ఖర్చులు, మీ జనజీవనం మెరుగుపడాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఆటోలు అనేది మీకు అవసరం. అయితే ఇందులో కొద్ది సబ్సిడీ ఇచ్చే విధంగా మీ ఆటోని ఎక్స్చేంజ్ అనేది ముఖ్యం. ఎందుకంటే ఆటో కూడా ఒక్కసారిగా మన గారికి ఒక్కసారిగా ఆటో ఎక్స్చేంజ్ అయినప్పటికీ భారీ లెవెల్లో ఉంటారు. కాబట్టి దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలనేది, అలాగే సబ్సిడీ అనేది ఇవన్నీ ఆల్రెడీ 3 మంత్స్ నుంచి దీని మీద మా పిఎఫ్ అన్నితో ఆల్రెడీ ప్రక్షాళన అనేది జరుగుతుంది. అది ఏదనేది నేను క్లియరింగ్ 3 మంత్స్ పడుతుంది. కాబట్టి మీకు ఆ విషయాన్ని నేను మీ ముందు చూస్తాను. అలాగే ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్ సర్వీసులో ఆటోలను అనుసంధానం చేయడం అనేది మీరు అడిగారు. కాబట్టి దీని మీద కూడా నాకు ఇప్పటివరకు ఆలోచన లేదు. మరి ఆలోచన ముందు పెట్టారు. కాబట్టి రవాణా శాఖ మంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి నేను ఏం చేయాలని మరి ముఖ్యంగా ఇక్కడ నేను ఆ రోజున రామచంద్రపురం నాకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత చాలామంది ఆటో కార్మికులందరూ కూడా నా వెంట నడిచారు. అలాగే చాలామంది మీ జనజీవనం రెక్కాంటే డొక్కాంటే బతుకులు. కాబట్టి మీరు నమ్మని నిజంగా 5-6 ఆటోలు నాకు ఉచితంగా కూడా పెట్టారు. డబ్బు తీసుకునేవారు కాదు, డీజిల్ పట్టించండి చాలు మేము తిరుగుతాము. అలాగే మీ అధ్యక్షుల వారు కూడా ఆ రోజు వచ్చి మాకు రామచంద్రపురంలో సైట్ అలాట్ చేయడం కూడా గెలుస్తాడు ఆ రోజున వెళ్ళడం జరిగింది. ఆ రోజు నేను ఈ కార్మిక శాఖ మంత్రి అవుతాను, నా ఇంటికి తెలియదు నాకు తెలియదు. అదేవిధంగా నేను గెలిచిన తర్వాత ఒక ఆటో కార్మికుడు, రామచంద్రపురం ఆటో కార్మికుడు ఒక అతను వచ్చి ఫస్ట్ మీటింగ్ రామచంద్రపురం ఒక అతను వచ్చి అతను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, నా పక్కకి తీసుకెళ్ళి సార్ మీరు ఒక క్యాప్షన్ చెప్తాను మీరు చెప్పండి అన్నాడు. ఏంటంటే కార్మిక శాఖలో ఒక కార్మికులా పనిచేస్తారని ప్రయత్నించండి అని చెప్పి అతను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ మీటింగ్లో కూడా ముఖ్యంగా మొన్న జరిగిన రామచంద్రపురం మీటింగ్లో కూడా మరి మాకు ఒక సైట్ కావాలి, బిల్డింగ్ కావాలి అని చెప్పి కోరడం జరిగింది. నన్ను అడిగిన మొదటి కోరిక అది. అయితే నేను చాలా సందర్భాల్లో ఆటవాడిని ఎక్కడ లేఅవుట్ ఖాళీ రోజు అక్కడ మీటింగ్ పెట్టుకోవడం చాలా సందర్భాల్లో చూశాను. ముఖ్యంగా ఎదురుపల్లి వద్ద దగ్గర పెట్టుకునేవారు. అలాగే ఇక్కడ నేను సైట్ చేసిన
ప్లేస్లో పెట్టుకునేవారు, ముఖ్యంగా వాసన గార్డెన్స్లో పెట్టుకునేవారు. ఇవన్నీ చూశాను. మరి మీ కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను ఆ రోజున నేను స్థానికంగా రామచంద్రపురం ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ఆటో కార్మికులు ఖచ్చితంగా సైట్ ఒకటి ఏర్పాటు చేస్తానని మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఆటో కార్మికులకు మాటించాను, అలాగే కార్పొరేటర్స్ కూడా మేము మాట్లాడడం జరిగింది. ఈ బిల్డింగ్ కట్టించే ప్రక్రియ అయితే పూర్తిగా నా చేతిలోనే ఉంటారు. భవన నిర్మాణ కార్మికులకి అది ప్రత్యేక సెన్స్ ఉంది కాబట్టి అది దాంట్లో తీసుకోవచ్చు. మరి ఆటో కార్మికులకి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా నేను బిల్డింగ్ మీరు ఊహించే దానికంటే మంచిగా కట్టించి యాక్చువల్గా నేను సంవత్సరంలోపే శంకుస్థాపన చేసేలాగా మాటిచ్చేవాళ్ళు. నేను గెలిచిన సంవత్సరంలో నేను సంవత్సరం దాటి అయితే ఇంకా ఆర్టీఓ గారికి అయ్యి ఆర్టీఓ కాబట్టి ఆ సైటు నేను ద్రాక్షారామంలో ఒక సైట్ 10 సెంట్లు కనుగొన్నాను. ఆవిడ తెలియజేయడం కూడా జరిగింది. కార్పొరేటర్స్ కూడా అక్కడే ఇస్తా ఉన్నారు సైటు. మరి దానికి మీరు ఊహించిన విధంగా సిఎస్ఆర్ ఫండ్స్తో కనీసం ఒక 1.5 సంవత్సరాల వ్యవధిలో మీకు బిల్డింగ్ అందుబాటులోకి తీసుకొస్తానని మాటిస్తా ఉన్నా. అలాగే విలువైన ప్రతిపాదన పీపో విధానంలో ఆటో కార్మికుల కుటుంబాలను తీసుకోవాలని చెప్పి మీరు కోరటం అది నిజంగా మీ బ్రతుకులు నేను దగ్గర నుంచి చూశాను. ఎందుకంటే తెల్లవాళ్ళు వేసినప్పటికీ నాకు ఎంట్రన్స్లోనే మన కార్మికులు ఆటో కార్మికులు సుబ్బారావు హాస్పిటల్ ఎదుర్కొన్నా ఉంటాం. మరి అందరూ కూడా అలాగే హై స్కూల్ కార్మికులు తెల్లవాళ్ళు వేస్తే బాగుమోగాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు ఏంటనేది నాకు దగ్గరికి తెలుసు. అలాగే అందరూ జీవితాలు 2 రోజులు ఆటో నడపకపోతే మీ కుటుంబ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజే కలెక్టర్ గారిని పీపో విధానం ఆటో కార్మికులు చేర్చమని చెప్పి నా ప్రతిపాదన పంపించాలని. ఎందుకంటే ఈ పీపో విధానం అనేది అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ అనుసంధానమై మరి ఏదైతే జీవితాల్లో మీరు సరైన విధానంలో బతికేటట్టు వెసులుబాటు లాగా ఇబ్బంది పడుతున్న మీ అందరికీ కూడా మరి వెసులుబాటు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఈ పీపో విధానాన్ని పెట్టింది కాబట్టి మీ జీవితాల్లో వెలుగు చూడటానికి ఈ యొక్క కార్యక్రమం పెట్టారు కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా మీ కార్యక్రమాలందరినీ కూడా అందులో సభ్యులుగా అందులో చేర్చుకోవాలి, పీపో విధానంలో చేసుకోవాలి. ఆటో కార్మికులకి నేను నివేదిక చేస్తాను. కలెక్టర్ గారికి కోరడం జరిగింది. కోఆపరేటివ్ స్టోర్స్ అనేది ఏర్పాటు చేయమని స్పేర్ పార్ట్స్కి మరియు టైర్స్ ఆయిల్ సల్ఫర్ బాడీ బిల్డింగ్ తక్కువ రేట్లు అనే విధంగా జిల్లా స్టోర్స్ ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే ఈ ప్రతిపాదనని ఈ అమలులో తీసుకురావాలంటే ఎలా చేయాలని ఈ పెద్దలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. ఈ వృద్ధాప్య పెన్షన్ 50 సంవత్సరాలకి అందజేయమన్నది కొద్ది కష్టసాధ్యమైన పని కాబట్టి దీన్ని ఒకసారి ఒక కార్మికులకి ఇంప్లిమెంట్ చేసినప్పుడు అందరికీ చేయాలి. మీరే సుమారు 5,70,000 మంది సుమారు 6 లక్షల మంది ఉన్నారని తెలియజేశారు కాబట్టి ఇది ఈ ప్రతిపాదన కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే 50 సంవత్సరాల వాళ్ళకి ఈ ఆటో కార్మికుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అనేది చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ శాఖలో ఏదైనా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అంటే ఓనర్ ప్లస్ వర్కర్ రిలేషన్ ఉండాలి, ఒక సంఘం ఉండాలి. ఓనర్ ప్లస్ వర్కర్
ఆ రిలేషన్ ఇక్కడ లేదు కాబట్టి ఈ కార్పొరేషన్ కూడా కొంచెం కష్టసాధ్యమైన పని. ఈ మెడికల్ ఐడెంటిటీ కార్డ్స్ ఇప్పించాలన్న ప్రతిపాదన చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఆరోగ్యశ్రీ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామని, అలాగే మెడికల్ ఐడెంటిటీ కార్డ్స్ విషయంలో, అలాగే ఆరోగ్యశ్రీ విషయంలో కూడా కొన్ని సవరణలు, అంటే ఈ మెడికల్ కార్డ్స్ ఇచ్చే విధంగా ఆలోచన కూడా భవిష్యత్తులో ఉంది కాబట్టి దాంట్లోకి ఇంప్లిమెంట్ అవుతుందని ఆలోచన. అలాగే మేడే కార్మిక దినోత్సవం పురస్కరించిన ఆటో కార్మికులకి తెలుగు మాస్టర్ల ర్యాంకులో ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేశారు. ఆల్రెడీ ఇంకా టైం ఉంది కాబట్టి వీరి గురించి కనీసం మన ఆల్రెడీ మన రామచంద్రపురం నియోజకవర్గంలో వ్యక్తిగతంగా తీయడం జరిగింది. ఈ యొక్క యూనిఫామ్ మరి దీన్ని ప్రతిపాదన చట్టంలో ఆలోచన తీసుకోవాలి. ఏదైతే ప్రతిపాదనలో 2-3 P4 విధానం కానీ, అలాగే 15,000 రూపాయలు కానీ, ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇష్యూ కానీ, దానికి 3-4 ఆలోచన దగ్గర కానీ అడిగారు కాబట్టి అది త్వరలోనే మీ గతంలో నుంచి ఈ విషయం క్లారిటీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సభ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, సదస్సును ఏర్పాటు చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్మిక ఐక్యత, అలాగే ఆటో కార్మికులు రోడ్డు మీద ఇంట్లో 70% రోడ్డు మీద మీరు గడుపుతారు కాబట్టి ఈ ఆటో కార్మికులు ఎవరికైనా సరే ఆరోగ్యశ్రీలో లేని అనారోగ్యానికి గురైతే ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉండాలని తెలియజేసుకుంటూ మీకు ఫ్రీగా అందిస్తానని తెలియజేసుకుంటూ, అలాగే మా పిఎం ఆల్రెడీ అధ్యక్షుడు వారిగా మిగతా కార్యవర్గం మీద ఉంది కాబట్టి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా మీరు అందుబాటులో ఉండడానికి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. దయచేసి అందరూ కూడా సెంటర్ కానీ చాలా సెంటర్ వస్తారు, అక్కడికి ఈ దారి కానీ అక్కడ వాయిస్ చూడండి. కాదు, ఆయన రామచంద్రపురంలో ఆటో కార్మికులు సర్వీస్ కట్టిస్తున్నారు. ఆయన ఇప్పుడు రాష్ట్ర మంత్రి రామచంద్రపురం నియోజకవర్గం జిల్లాతో కలిపి అమలాపురమే కాబట్టి మేము అమలాపురం నుంచి కేంద్రీయంగా నడపరు కాబట్టి అమలాపురంలో మీ స్వాగత మంత్రి అయినా ఎమ్మెల్యే ఏ కాకుండా కలుసుకుంటే ఏమైనా చేయగలరు. ఇలా చెప్పుకోవడానికి లారీ అసోసియేషన్ ఆఫీస్లో డాక్టర్ మెట్ల దర్శనం గారి విగ్రహం ఆయన ఆ రోజుల్లో లారీ అసోసియేషన్ అలాగించారు, ట్యాక్సీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ నాయకులు తీసుకెళ్ళాలి. ఆటో కార్మికులకి జిల్లాలో పెట్టుకోవడం మీటింగ్కి ఎక్కడ ప్లేస్. దయచేసి మీరు ఒక మనిషి పని చేసినప్పుడు దృష్టి సాధించాలనుకుంటే మీరు స్థిరస్థాయి పెట్టుకోవాలనుకుంటే మా కమలాపురం కూడా 3 సెంట్లు చాలు దృష్టి పెట్టి కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారికి 40 దరఖాస్తులు పెట్టాం, ఆర్టీఓకి 50 దరఖాస్తులు పెట్టాం. అది చేయాలి. మీరు జీవిత కాలంలో మొత్తం జిల్లాలో కూడా జాగ్రత్త పోతారని సుభాష్ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇది ప్రతి ప్రభుత్వం నిధులు రావాలి, ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి అని వేయడానికి ఆయన తలుచుకుంటే ఆయన పేరు తాతయ్య గారి పేరుని ఆ తాతయ్య గారితో వాస్తుంది సత్యరాజు ఆయన పేరు కట్టించుకోవాలి. గ్రామంలో నేను ఆయన తెలియజేసుకుంటూ వారిని అక్కడికి సగవరంగా పెట్టి అక్కడ వాయిస్ ఇచ్చి, అలాగే మీరు అడిగినట్టు ఒక ఆర్జీ మీరు స్థానిక
దానికి ఎమ్మెల్యే గారు ఒక ఆర్టీఓ ఆర్టీఓగా కోరుతా ఉన్నాను. మీరు ఒకటే చెప్తున్నాను, మీరు సైట్గా అక్కడ మీరు అలవాటు చేసుకోగలిగితే నా వంతు నేను కృషి చేస్తాను. ఇది ఆర్టీ లోకల్ ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి కాబట్టి అది ఇచ్చిన వెంటనే మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మాత్రం పూర్తిగా నేను తీసుకున్నాను. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా దానికి వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు సమర్థవంతంగా 60 దాటి మెజారిటీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. లేని పట్టణంలో ఏదైతే సత్యాలు చెప్పారు 3 చెట్లు సరిపోతుంది. అది నేను డబ్బులు ఖర్చు పెట్టినా సరే 3వ సంవత్సరం అంటే నేను గెలిచి సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు సైట్ ఎలా అవ్వకపోతే ఆ 3 సెంట్లు నేనే కొనిచ్చి బిల్డింగ్ వేపిస్తానని అంటే ఎలక్షన్స్లో మాట్లాడుతున్నాము. రాజకీయానికి మాటిచ్చి మళ్ళీ మర్చిపోవడం మీరు అనుకోవచ్చు. నేను ఆ చివరి సాక్షిగా నేను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి తెలియజేసినప్పుడు నమస్కారం. సైడ్ మాట్లాడలేదు. రాజుల తాలూకు వస్తుందా గ్రూప్ మీద? నేనే పెట్టేస్తాను. కరెంట్ చేసాడే బాబు, కరెంట్ తీస్తే బాగా అవుతుంది. అది న్యూస్కి టీవీలో Jangan lupa like, share, dan subscribe.